హాయ్ అందరికి. ఈరోజు టాపిక్ ఏంటంటే ఉప్పల్ బాలన్న గురించి. ఉప్పల్ బాలన్న చాలా మంచోడు. ఆ స్టేజ్ పైన నిలబడ్డప్పుడు ఉప్పల్ బాలన్న ఎంత బాధపడ్డాడో అందరం చూసినాం కదా. తన కళ్ళల్లో నీళ్లు తప్ప తనకి ఏది లేదు. తన బాధ, తను ఒక టెన్షన్ ఫీల్ అవుతాడు. ఏంటంటే నన్ను సెలెక్ట్ చేస్తారో చేయరో అనే బాధతోని అతను తన లైఫ్లో ఏం జరిగిందని అన్నీ చెప్పేసిండు. కానీ వాళ్ళంతా నవ్వుకుంటా కామెడీగా తీసుకొని తనని వద్దు, ఎందుకు నీ వీడియోస్ వల్ల జనాలకి ఏం ఉపయోగం అని చెప్పిండు చూడు. అది మాత్రం అస్సలకే నచ్చలేదు. ఎందుకంటే అందరూ తప్పులు చేస్తారు, కానీ అది అట్లా స్టేజ్ పైన అతన్ని అవమానించడం మాత్రం అస్సలకే నచ్చలేదు నాకైతే. నేను చాలా రోజుల నుంచి వీడియో పెడదాం అనుకున్నా, కానీ ఎందుకులే చాలా మంది మాట్లాడతారు కదా అనుకున్నా. కానీ నిన్న వీడియో చూసిన ఉప్పల్ బాలన్నది చాలా బాధపడతాను. బాస్ నుంచి వద్దని చెప్పేసి నవదీప్ ఎలిమినేట్ చేసిండు కదా. ఉప్పల్ బాలన్న ఎందుకు మంచోడు కాదు? ఉప్పల్ బాలన్న జెన్యూన్ పర్సన్. వాళ్ళ ఫ్యామిలీ కోసం చాలా కష్టపడ్డాడు. ఏదో వీడియోస్ చేసుకున్నాడు. అందరు యూట్యూబ్ అంటే అందరు మంచోళ్ళే ఉండరు కదా. ఏదో ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు కదా. మరి ఎంతో మందిని సెలెక్ట్ చేస్తుండు. ఉప్పల్ బాలన్నని ఎందుకు సెలెక్ట్ చేయట్లేదు? చాలా వీడియోస్లలో చాలా మందికి హెల్ప్ చేసిండు. ఉప్పల్ బాలన్న గురించి మాట్లాడాలి అనిపించి మాట్లాడుతున్నా. మీరు నన్ను ఏమైనా అనుకోండి, వీడియో కోసం చేసిందని మాత్రం అనుకోకండి. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా, అందుకే ఉప్పల్ బాలన్న కోసం మాట్లాడుతున్నా. నాలాగా ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఉప్పల్ బాలన్న కోసం బిగ్ బాస్కు పోవాలని అందరూ మాట్లాడండి. ఉప్పల్ బాలన్న మళ్ళీ ఎంట్రీ ఇవ్వాలి. నేనైతే మాట్లాడుతున్నా ఉప్పల్ బాలన్న కోసం. నేను ఏది చేసినా దాని వెనకాల ఒక కారణం ఉంటుందని నేనైతే అనుకుంటా. అందుకనే మీకు చెప్తున్నా, ఉప్పల్ బాలన్న ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే తనని మళ్ళీ బిగ్ బాస్కి రీఎంట్రీ ఇవ్వాలని చెప్పేసి కోరుకోండి ప్లీజ్. ఒక్క రిక్వెస్ట్గా అడుగుతాను నేను. అదే స్టేజ్ పైన వందల మంది చూసే వీడియో, వందలు కాదు లక్షల మంది చూసే వీడియో అది. ఆమె బిందు మాధవి, ఆమె ఏమని అడిగింది? నువ్వు ఒక ట్రాన్సా బాలు అని అడిగింది. ఎంత క్యాజువల్గా తీసి పడేసింది మొత్తం. కాదు మేడం అని ఎంత బాధగా చెప్పిండు. అయినా కూడా ఆమె ఎట్లా అడిగింది అసలుకి? ఈ మాట వింటేనైతే నాకు చాలా అంటే చాలా కోపం వచ్చింది. నేను రియాక్ట్ కాకపోతే ఎట్లా? నేను ఒక ఫ్యాన్ అయి ఉండి అని చెప్పేసి నేను రియాక్ట్ అవుతానా? సాధారణమైన మనిషి ఒక వీడియోస్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీని పోషించుకున్నాడు. అట్లా చాలా మంది ఉన్నారు బాధపడతాళ్ళు. కాకపోతే ఆయన చేసింది ఏంటిది? ఎక్కిలి వీడియోలు అన్నాడు కదా నవదీప్. అవి ఎక్కిలి వీడియోలు కాదు, జనాలను నవ్వించే వీడియోలు, జనాలకి హెల్ప్ చేసే వీడియోలు. అతని బాధలు ఉన్న వాళ్ళు కూడా అతని వీడియోలు చూసి సంతోషంగా నవ్వుకుంటున్న రోజులు కూడా ఉన్నాయి. ఉప్పల్ బాలన్నకి సపోర్ట్ చేయండి. మళ్ళీ రీఎంట్రీ కావాలి ఉప్పల్ బాలన్న. ఎందుకంటే చాలా ఉన్నోళ్ళే వస్తారు, లేనోళ్ళని కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటాను. నా మాటలల్లో ఏమన్నా తడబడ్డట్టు ఏమన్నా మాట్లాడితే నన్ను క్షమించండి. బాలన్న కోసం తప్పదు కాబట్టి నేను మాట్లాడినా. మీరు ఏమన్నా అనుకోండి. థ్యాంక్ యూ.